మధ్యాహ్నం 12:30 స్టార్ మాలో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ కి బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉంది. అలానే ఆ సీరియల్లో చేస్తున్న నటీనటులు అందరూ కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ముఖ్యంగా రిషి వసుధారకైతే మామూలు క్రేజ్ లేదని చెప్పొచ్చు. వసు రిషిలతో పాటు ఆ సీరియల్లో మరో మంచి క్యారెక్టర్ సాక్షి. ఆ సీరియల్లో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించారు. ఆమె పేరు రసజ్ఞ. రిషిని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి అనే అమ్మాయిగా చాలా బాగా నటించారు. మొదట మజిలీ అనే సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నా పేరు మీనాక్షి సీరియల్ ఆమెకి బాగా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత గుప్పెడంత మనసు, ఇప్పుడు మౌన పోరాటం సీరియల్స్ లో మంచి రోల్స్ లో అలరిస్తున్నారు. అయితే రసజ్ఞ ఇక పర్మనెంట్ గా సీరియల్స్ లో నటించడం మానేస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేశారు. ఆ వీడియోలో ఆమె చాలా ఎమోషనల్ అయ్యి ఏడ్చేశారు. అలానే మౌన పోరాటం టీం కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. ఆమెకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టమట. కానీ ఇలా నటించడం మానేయాల్సి వస్తుంది అని అనుకోలేదు అంటూ ఆమె కంటతడి పెట్టుకున్నారు. రేపటి నుండి నా లైఫ్ లో లైట్స్, కెమెరా, యాక్షన్ అనే పదాలు ఇక వినలేను అంటూ బాధపడ్డారు. అయితే ఆమె సీరియల్స్ మానేయడానికి గల కారణాల గురించి పర్టికులర్ గా చెప్పలేదు. కానీ ఆమె మాటలను బట్టి చూస్తే మాత్రం ఆమె పెళ్లి అయినా అయి ఉండవచ్చు, లేదంటే జాబ్ కోసమో చదువు కోసమో ఫారెన్ అయినా వెళ్లబోతున్నారు అని అర్థమైంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం "వీ మిస్ యూ రసజ్ఞ గారు, మళ్ళీ మీరు యాక్టింగ్ చేయాలని కోరుకుంటున్నాం" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.